ఇవాళ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజాపాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గద్దెనెక్కింది. కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను, రైతులను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను మోసం చేసి వాళ్లకు అనవగాని హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం కాదు తెలంగాణలో వెళ్తుంది, రేవంత్ రాజ్యం, రాబందుల రాజ్యం వెళ్తూ ఉంది. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ తెలంగాణలో చూస్తూ ఉంటే భారతదేశ పటంలో తెలంగాణని తీసేసి పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా నిన్న చూసిండొచ్చు, లోకేష్ గారికి ఒక బీజేపీ ప్రెసిడెంట్ ఫోటో బహుకరిస్తే అందులో తెలంగాణలో మ్యాప్ని పక్కకు తీసినంటే తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ ఎక్కడి దాకా తీసుకుపోతారు అంటే మీ అర్థమైంది. దీన్ని ఇవాళ మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ఉండదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అవుతాని కోసం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కలుపుతాని కోసం మేము దారులు ఇస్తున్నాం, మేము ప్రయత్నాలు పంపుతున్నాం, ఈ తెలంగాణ మీద కుట్ర పలుకుతున్నా అనే విధంగా ఇవాళ మీకు తెలంగాణలో కనిపిస్తోంది. నిన్న చూడొచ్చు ఇవాళ మీడియా, ఆంధ్ర మీడియా, పచ్చ మీడియా ఇవాళ ఎట్లాంటి పరిస్థితి. రాధాకృష్ణ ఆయన తొలి పలుకులు పలుకుతా ఉన్నాడు, తెలంగాణ మీద విషం కక్కుతా ఉన్నాడు. ఇవాళ అది దేనికోసం? ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక కోసమా? తెలంగాణ మీద ప్రేమ కోసమా? తెలంగాణను నాశనం చేయాలి. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్కడు కూడా మాట్లాడలేదు, ఏ ఒక్క కాంట్రాక్టర్ మాట్లాడలేదు, ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా, ఎవరు తెలంగాణ మీద పెత్తనం చేయలేదు, తెలంగాణ అస్తిత్వాన్ని ఎక్కడ కూడా నాశనం చేయకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా. ఇవాళ 10 సంవత్సరాలు కేసీఆర్ అప్పుడే చెప్పిండు, ఒక్కసారి వేరే చేతులకు తెలంగాణ, వేరే వానికి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధికి ఇస్తే నాశనం చేస్తారని ఏదైతే కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఇలా నిజానికి ఇవాళ 18 నెలల నుంచి చూస్తూ ఉంటే ఇవాళ తెలంగాణలో మొత్తం కూడా ఇవాళ అదే పరిస్థితి. ఇవాళ మీరు గద్దర్ పేరు చెప్పుకొని గద్దర్ అవార్డులు ఇచ్చిండ్రు. ఇవాళ గద్దర్ అవార్డులు ఎవరికి ఇచ్చిండ్రు? మొత్తం కూడా ఆంధ్ర పెత్తందారులకు, ఆంధ్ర సినిమా వాళ్ళకు, ఆంధ్ర పెత్తందారులకు, ఆంధ్ర వాళ్ళకు, మోచేతిలో నీళ్లు తాగే వాళ్ళకి ఇలా గద్దర్ అవార్డులు ఇచ్చిండ్రు. కానీ పేరు మాత్రం గద్దర్. కనీసం ఇవాళ గద్దర్ ఫోటో కూడా లేకుండా గద్దర్ పేరును వాడుకొని ఇవాళ మీరు గద్దర్ పేరు వాడుకొని ఇవాళ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిండ్రు. ఆయనను మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరిని వాడుకొని ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కూటీలు ఎటుపోయినాయి, విద్యార్థులకు ఇవ్వాల్సిన పెన్షన్ స్కాలర్షిప్స్ ఎటుపోయినాయి. ఇవాళ ₹1,00,000 పాటు ఇవాళ ఆయన మాట్లాడిన రేవంత్ రెడ్డి, మేము ప్రభుత్వంలోకి రాగానే 1,16,000 తులం బంగారం ఇస్తున్నాడు. ఇలా తులం బంగారం ఇవ్వడానికి మళ్ళా ₹1,00,000 అవుతుంది తులం బంగారం. కానీ ఇలా ఎక్కడ కూడా తులం బంగారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా ₹2,000 ఎటుపోయినాయి, ₹2,000కు ₹4,000 ఇస్తున్నారు. ఆ వృద్ధాప్య పెన్షన్లు ఎటుపోయినాయి, రైతు బంధు ఎటుపోయినాయి. ఇలా అంతకుముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 70 లక్షల మందికి కేసీఆర్ ఇంట్లో జాగిరా ఇస్తానికి ఎట్లు ఇస్తారు? 1 ఎకరం ఉన్నోనికి ఇవ్వాలి, 2 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వాలి తప్ప 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నోనికి ఎట్లు ఇస్తారని మాట్లాడినాడు. నిన్నటికి నిన్న 70 లక్షల మంది కేసీఆర్ గారు ఎవరికైతే రైతు బంధు వేసిండో అదే 70 లక్షల మందికి మీరు కూడా వేసిండ్రు తప్ప మీకు ఏ విధమైన ఆలోచన లేదు, ఏ విధమైన తెలంగాణ మీద విజన్ లేదు, తెలంగాణ మీద అవగాహన లేక ఇంతకుముందు ఏం చేసిండ్రు, మమ్మల్ని తిట్టిండ్రు, అవే పనులు ఇవాళ మీరు మమ్మల్ని తప్పులని అబద్ధం చెప్పి ఇవాళ మీరు గద్దెకెక్కిన తర్వాత అయ్యే పనులు చేసుకుంటా పోతారు తప్ప మీరు ఒక్క మాట కూడా ఇవాళ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఇవాళ ఆయన సవాలు పలికిండు, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడు ఎల్బీ స్టేడియంలో. కేసీఆర్ దాకా అవసరం లేదురా నాయన మొత్తుకుంటాం. కేసీఆర్ స్థాయినిది కాదు, కేసీఆర్ ఆలోచన విధానాలకు కూడా నువ్వు దగ్గరికి రావు. ఏదో లక్కులు వచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, ఏదో ఆశపడ్డరు అంతే తప్ప 1 సారి 2 సార్లు ఈ ప్రభుత్వాన్ని చూసినాం. 3వ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందో ఏం చేస్తారో నాకు ఆశతోని వాళ్ళు మీదకి వస్తే వాళ్ళు వేసిన ఓట్లతో ఇవాళ ఎంతమంది తెలంగాణలో కాంగ్రెస్ నాయకులని తొక్కి వాళ్ళను మోసం చేసి ఇవాళ వాళ్ళకి ఏమేం మూటలు మోసి ఇవాళ తెలంగాణలో నువ్వు సీఎం అయి కూర్చున్నావు. ఇవాళ ఎక్కడ నడుస్తూ ఉంది? ఇవాళ అంతకుముందు ఎక్కడ చూసినా కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టాం, కేటీఆర్ గారి కుటుంబాన్ని తిట్టాం, హరీష్ రావు గారి కుటుంబాన్ని. ఇవాళ నీ అన్నదమ్ములు ఏంది రాజ్యాలు పంచుకుంటారు. ఇవాళ మొత్తం రాజేంద్ర నగర్ ఒకరు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు, మహబూబ్ నగర్ ఒకరు, వికారాబాద్ ఒకరు, ఒక్కొక్క ఏరియా పంచుకొని ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా మీ అన్నదమ్ముల చేతిలో ఉన్నది. ఇలా రాజ్యం ఎటుపోతా ఉంది, తెలంగాణ ఎటుపోతా ఉంది, ఇలా డెవలప్మెంట్ ఎటుపోతా ఉంది. అసలు ఇంతవరకు కొన్ని ఏరియాలలో రిజిస్ట్రేషన్ సంవత్సరం అవుతుంది. ఒక్కొక్క ప్లాట్ కూడా అమ్ముకోక పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకొని మళ్ళా పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు ఆయన పాట పాడిండు, మళ్ళీ రాజ్యం తీసుకొస్తానంటే ఏదైతే నువ్వు పాట పెట్టినవో అట్లనే మళ్ళీ రాజ్యం వెనకకి తీసుకుపోతుంది. మళ్ళీ ఇవాళ బొంబాయికి పోతున్నారు, మహబూబ్ నగర్ నుంచి మళ్ళా వలసలకు పోతా ఉన్నారు. ఇవాళ ఏ రంగంలో చూసినా ఇవాళ నువ్వు నిన్నటి వరకు నీళ్ళు ఎప్పుడు వదిలాలో, నీళ్లు ఎప్పుడు అవసరమో, యాసంగి ఎప్పుడు ఏమి, రబీ ఎప్పుడు అనే విషయం కూడా నీకు మినిమం అవగాహన లేని ముఖ్యమంత్రి ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఇలా వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కువ ఉంటాడు, వ్యవసాయ శాఖ మంత్రి చేయాల్సిన పనులు ఇవాళ జూపల్లి కృష్ణారావు చేస్తాడు. ఎవరు నీళ్లు వదిలాలి, ఎవరు వ్యవసాయ పనులు చేయాలి, ఎవరు రైతు బంధు చేయాలి, ఎవరికి ఈ రాష్ట్రంలో ఒక మంత్రి మీద ఒకరికి అవగాహన లేదు, ఈ మంత్రుల మీద ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఏది బది ఎక్కడ మాట్లాడాలంటే
మాట్లాడాలంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు. నువ్వు సవాలు విసిరినట్టే కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వచ్చిండు. ఏం మాట్లాడతావు? నువ్వు ఢిల్లీకి పోయినావు. ఢిల్లీకి పోయిన తర్వాత సరే హుందాగా మేము పిలిచిండ్రు, వాళ్ళు రాలేదు కాబట్టి దాన్ని తప్పు ఒప్పుకో. కానీ నువ్వేం మాట్లాడతారో నాయన, నువ్వేం మాట్లాడు? ప్రెస్ క్లబ్ని క్లబ్ల రూపంలో చూపిస్తున్నావు. ఇవాళ నీ పక్కన కోదండరామ్ కూర్చున్నాడు, నీ పక్కన అదే ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి కూర్చుంటాడు. కనీసం వాళ్ళు ఇవాళ ఎడిపోయినారు బుద్ధిజీవులు, వాళ్ళు ఎటు మాట్లాడుతుంటారు, వాళ్ళ ఆలోచనలు ఎడిపోయినాయి. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రెస్ క్లబ్ను క్లబ్ల రూపంలో తీర్చిది. ఇవాళ నువ్వు ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా పొద్దున్న లేసే కాన్స్టిట్యూషన్ క్లబ్ మెంబర్వి, నువ్వు అప్పుడు ఎంపీగా కాన్స్టిట్యూషన్ క్లబ్ మెంబర్వి. అప్పుడు కూడా అదే కాన్స్టిట్యూషన్ క్లబ్లను ఇలా ప్రెస్ మీట్లు పెట్టుతోనిగా, అంటే నువ్వు కూడా క్లబ్లలో తిరిగి వచ్చిన బాపతే కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఫ్రస్ట్రేషన్కి వస్తుంటారా? అసలు మానసికంగా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఒక మానసిక ఒత్తిడికి లోనవుతా ఉంటారు. మేము చేసే ప్రతిది కూడా తప్పు అవుతుంది, అసలు తెలంగాణను పాలించాలంటే మాకు రావట్లేదని ఒక మానసిక ఒత్తిడికి ఇలా మంత్రులందరూ కూడా పోయి, ఒక మంత్రి ఏమో నాకు ఈ శాఖ నాకు ఇష్టం లేదంటాడు, ఒక మంత్రి ఏమో ఇంకొక మంత్రిని తిడతాడు, ఒక ఎమ్మెల్యేనేమో తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చంద్రబాబు కోవట్లు అంటాడు. ఇలా ఎడిపోతుందో మీ మంత్రుల మీద, మీ అవగాహన మీద, అధికారుల మీద లేదు. అత్యధికంగా కలెక్టర్లను ఐపీఎస్లను మార్చిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. ఎక్కడ చూసినా చేతికి మీ కంట్రోల్ లేకుండా తెలంగాణ విచ్చలవిడిగా పోతా ఉంది. ఒక పెద్ద దిక్కు లేకుండా తెలంగాణ పోతా ఉంది. ఇంతకుముందు ఇట్లా లేకపోతా ఉండే. ఒక పని చేయాలంటే ముఖ్యమంత్రి గారు పైనుంచి ఏది చెప్తే కింది నాయకుడి వరకు కూడా, కింది ఆఫీసర్ కూడా అదే మాట్లాడుతుండే. ఇవాళ నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక మాట్లాడితే ఇంకొక శాఖ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఇంకొక ఎమ్మెల్యే ఒకటి మాట్లాడతాడు. ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి తెలంగాణ మాత్రం ఈ 3 సంవత్సరాలు ఇవాళ ప్రజలకు ఊర్లలో పోతుండే, అయ్యా ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ వస్తాయా, ఇప్పుడేమైనా మారొచ్చా, మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి, అప్పుడు ఏదో అనుకున్నాం కానీ కేసీఆర్ తెలంగాణకు రక్ష, కేసీఆర్ తెలంగాణ కండ, మళ్ళీ కేసీఆర్ రావాలంటే మనం ఏం చేయాలి? ఇంకా 3 సంవత్సరాలు ఈ రేవంత్ పాలన చూడాలంటే ఇలా హైడ్రా తీసుకొచ్చిన హైడ్రా నువ్వు ఏం చెప్తా ఉండవు? కోర్టునేమో ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా పాత కట్టడాలను కూల్చివేయమని శుక్రవారం దాకా మాట్లాడతారు, శనివారం పోయి కూలగొడతారు. ఇవాళ శని ఆదివారాల హైడ్రాను కోర్టులు బంద్ ఉంటాయి కాబట్టి విచక్షణారహితంగా పెద్ద బిల్డర్లు ఎటుపోయినారు. ఇలా చిన్న చిన్న బిల్డర్లు, చిన్న చిన్న ఇళ్లలో ఉండే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇవాళ కష్టపడి వాళ్ళు పొద్దునంతా కష్టం చేసుకొని వచ్చిన ఇళ్లలో చిన్న ₹1,02,000 పెట్టి ₹1,02,00,000 పెట్టుకొని కొన్ని ఇళ్లను నాశనం చేస్తారు తప్ప ఇవాళ 30-40 అంతస్తుల అపార్ట్మెంట్లు ఎటుపోయినాయి. ఇలా మీకు కలెక్షన్ నడుస్తూ ఉంది. ఎడిపోతా ఉంది తెలంగాణ, ఎడిపోతా ఉందో తెలంగాణ. ఏది రంగం చూసుకున్నా హైడ్రా చూసుకోండి, ఇలా మూసీ చూసుకోండి, మూసీ కడతాడు. ఎక్కడెక్కడికో వేరే దేశాలకు పోయి వచ్చిండ్రు. మంత్రుల బృందం పోయింది, ఐఏఎస్ల బృందం పోయింది. ఆ దేశంలో లండన్లో థేమ్స్ నది తీసుకొచ్చినట్టు చేస్తా అన్నారు. ఆ థేమ్స్ నది ఎడిపోయిందో తెలియదు, దాని ప్రాజెక్ట్ డిపిఆర్ ఎడిపోయిందో. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ముందు మొదలుకి వెళ్ళదు, కొసకెళ్ళదు తప్ప మళ్ళీ ఇవన్నీ చేయంగా అత్యంత అవసరమైనటువంటి కాళేశ్వరం మీద పొద్దున్న లేస్తే ఏడిపోయి కాళేశ్వరం కూలేశ్వరం అని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి ఇలా కాళేశ్వరం మీద చేస్తా ఉన్నారు. ఇలా కమిషన్ వేసి ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారిని ఇలా ఎట్లా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, హరీష్ రావు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, కేటీఆర్ గారిని అదే పనిగా కూర్చొని ఎన్నిరికియాలి ఫార్ములా 1 మీద. మీరు ఎన్నిసార్లు పిలిచినా ఏమి లేని దగ్గర ఎన్నిసార్లు పిలిస్తే ఏమొస్తారన్న మీకు టైం వేస్ట్ తప్ప ఇవాళ నీకు కావాల్సింది ప్రజలు ఏదైతే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇవాళ మీ 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి, వాటిని అడగకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా తెలంగాణలో రాజ్యం వెళ్తుంటారు తప్ప నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే మాత్రం ఇవాళ మీరు ఇట్లా పని చేయరు. ఇవాళ మీరు అదే మా ప్రభుత్వంలో 56 రోజులు ఒక మంత్రులు ఇవ్వకుంటే, మంత్రి పదవులను పంచకుంటే గొగ్గోలు పెట్టి మాట్లాడినాం. ఇవాళ ఏమవుతుంది? సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా 2 మంత్రులను ఇవ్వాలి. మీరు చేసిన పని మాత్రం వేరే తిరుగుంటుంది. మంది చేస్తే మాత్రం ఒకటి, మీరు చేస్తే మాత్రం ఒకటి. తెలంగాణలో ఇలా అటువంటి రాక్షస పాలన రాజ్యం వెళ్తుంది. తెలంగాణ రక్షించేది ఎవరు రాని దేశంలో ఇలా రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, సామాన్య పౌరులు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఇలా ఆటోలో వాళ్ళని చూడండి, ఆటోల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. ఇవాళ నువ్వు ఫ్రీ బస్సు పెట్టినావు, ఫ్రీ బస్సులనేమో ఆటోలు కొట్లాడుకుంటారు, ఆటోల పాలేమో రోడ్డు మీద పడ్డాయి. ఇలా కార్మికుల చట్టాల కోసం 8 గంటల పని తీసేస్తూ ఉంటారు. ఇలా బీసీ బిల్లులను తీసుకోవచ్చు, ఎస్సీ రిజర్వేషన్ అనొచ్చు. నువ్వు ఏది పడితే అది హామీలు ఇచ్చినావు, అనవు కానీ హామీలు ఇచ్చి ఇలా గద్దెకెక్కినావు. గద్దెకెక్కి ఇలా అదే ఓట్లు వేసిన తంతా ఉన్నావు. ఇలా ఇందిరా బిల్లు ఏంది? ఇందిరా బిల్లు ఏం చేసిండ్రు? కేసీఆర్ గారు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టించిండ్రో వాటికి కలర్లు మార్చి ఇలా ఇందిరా మిల్లు ఇచ్చి, ఆ ఇందిరా మిల్లు కూడా మీరు బాజాప్తుగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇందిరా మిల్లు ఇస్తాం, ఎవరికి ఇచ్చేది లేదని బాజాప్తుగా చెప్తా ఉన్నారు. ఇలా మేము అట్లా చూసుకుంటే ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు ఏ ఎమ్మెల్యేకైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఏ విధంగా ఇచ్చిండో కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేకి కూడా అదే విధంగా ఇచ్చి వాళ్ళని సమానంగా చూసిండు తప్ప మీలాంటి రాజ్యం మాత్రం, మీలాంటి కక్ష పాలనగా మాత్రం, మీలాంటి పాలన మాత్రం చెయ్యాలి. ఇలా పోలీసులు ఇష్టం వచ్చినట్టు పోలీసులు ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మమ్మల్ని కనీసం
సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తే షేర్ చేస్తే రాత్రికి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మేము పోయేస్తున్నాం 17 మంది విద్యార్థి నాయకులను ఇంకా స్టేషన్ బెల్ ఏమంటే పొద్దు నుంచి కూర్చోబెట్టరు. ఇలా తెలంగాణలో అట్లాంటి ప్రభుత్వం అలాంటి రాజ్యం వెళ్తూ ఉంది. తెలంగాణ రక్షించాలి, ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంత 10 సంవత్సరాల కాలం ఎట్లుంది, ఇవి 16 నెలల కాలం ఎట్లుంది, ఆ 10 సంవత్సరాల కాలంలో ఈ రియల్ ఎస్టేట్ రంగం ఎట్లుంది, విద్యారంగం ఎట్లుంది, వైద్య రంగం ఎట్లుంది, వ్యవసాయ రంగం ఎట్లుంది, ఉద్యోగులు ఎట్లున్నారు, వైద్యులు ఎట్లున్నారు, అప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు, పోలీసులకు ఎంత సంతోషం. ఇలా మీరు చూడు సాక్షాత్ వెనక పోలీస్ కమాండ్ కంట్రోల్ ఇలా ఏదన్నా ఒక కట్టడం కట్టిండా, ఏది కనీసం చరిత్రలో నిలిచిపోయే ఒక్క కట్టడం కూడా కట్టలేదు. ఒక్క చారిత్రాత్మక విధానాలకు మాత్రం ఒక్కటి తీసుకోపోలేదు. ఉన్నాయి మాత్రం ఎంతసేపు పేర్లు మార్చి ఇలా కేసీఆర్ గారు ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రో హాస్పిటల్స్ కట్టిండో అప్పుడు హాస్పిటల్స్ కట్టేటప్పుడు ఆయన కేసీఆర్ గారు శిలాఫలకాలను తీసేసి ఇలా వాళ్ళ శిలాఫలకాలు వేసి మేము తీసుకొచ్చినామని గొప్పలు చెప్పుకొని అబద్ధాలు చెప్పే విధంగా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తుంది తప్ప మీ సొంతగా ఒక్కటి తెలంగాణ కోసం ఏం చేసిండ్రు అనేది ఒక్కటన్నా మీ గుండె మీద చేసుకొని చెప్పాలి. రేవంత్ రెడ్డి ఇలా నువ్వు ఏం చేస్తా ఉన్నావు, పొద్దున్న లేస్తే బూతుల ముఖ్యమంత్రి తప్ప నీ బూతులు తిట్టాలనుకుంటే ఇలా తెలంగాణ ప్రతి ఒక్కరికి నీకంటే ఎక్కువ బూతులు వచ్చు. నీ మాటలకు ఒక అర్థం లేదు. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఏ సబ్జెక్టులు ఏం మాట్లాడాలి, చిన్నపిల్లల దగ్గర, విద్యార్థుల దగ్గర, ఆడోళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఏం మాట్లాడాలని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు. 71 సంవత్సరాల కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆయన ప్రాణాలను పెట్టిండు. ఆయనను పట్టుకొచ్చి ఇష్టం వచ్చాడు. రేపు నువ్వు కూడా ముసలోనివి అవుతావు, ఆ రోజు నీకు కూడా వస్తుంది. నువ్వు ఎవరినైతే అన్నావో కర్మ ఎప్పుడు కూడా వదిలిపెట్టదు, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ నీకు వస్తుంది. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇలా ఏడుస్తూ ఉన్నారు. ఉద్యోగులైతే ఇలా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, విద్యార్థులైతే ఇలా నోటిఫికేషన్లు వేస్తా అన్నాం. ఇలా మేము వేసిన 62,000 నోటిఫికేషన్లకు నువ్వు పత్రాలు ఇచ్చుకుంటా మేము ఇచ్చినా అని చెప్తున్నావు. ఒక్క నోటిఫికేషన్ అని వేసినావా? నువ్వు ఏం మాట్లాడినావా? ఇలా అశోక్ నగర్కి పోయి ఏం మాట్లాడినావు? ఆ రోజు యూనివర్సిటీలో పోయి ఏం మాట్లాడినావు? ఇలా విద్యార్థులను రెచ్చగొట్టినావు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద. వాళ్ళు ఉద్యోగాలు వేయలేదు, మేమొస్తే వేస్తాం, మేమొస్తే. ఇలా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ అని వేయలేదు. ఇలా అర్థమవుతుంది విద్యార్థులు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ కూడా ఊర్లలో కూడా ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి. మీరు ఇచ్చిన హామీలు ఏందని ఏ గ్రామంలో కూడా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే కొట్టేటట్టున్నారు. కాబట్టి ఊర్లలో ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి ఉన్నది. ఇలా ఏ సర్వే చూసినా మళ్ళీ బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తూ ఉంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, రాబోయే ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. మళ్ళీ తెలంగాణని కాపాడుకునేది కూడా బీఆర్ఎస్ పార్టీనే. కేసీఆర్ గారు ఉన్నంత వరకు మళ్ళీ మీరు ఏం చేయాలన్న ఇలా కాళేశ్వరం ఇలా బనకచెర్ల నీళ్ళు తీసుకుపోతాడు. ఇలా వాళ్ళ గురువుకు ఇలా గురు పౌర్ణమి ఇలా వాళ్ళ గురువుకు ఏం హామీ ఇచ్చిండో తీసుకొచ్చి ప్రజాభవన్లో బిర్యానీ తినిపించి బంకచెర్లకు నీళ్ళు వదిలిపెట్టిండు. కానీ ఇక్కడ కట్టాల్సిన మేడిగడ్డ దగ్గర మాత్రం రిపేర్ చేయకుండా నీకు ఇక్కడ రిపేర్ చేస్తే బంకచెర్లకు నీళ్లు తీసుకోపోనికి అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు ఇక్కడ రిపేర్ చేయకుండా బీఆర్ఎస్ మీద బురద జల్లే విధంగా చేస్తూ ఉంటావు. ఇలా నీకు ఎస్ఎల్బీసీ కూలిపోతే ఏం కాదు, సుంకిశాల కూలిపోతే ఏం కాదు, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూలిపోతే ఏం కాదు. ఇవన్నీ కూడా భారతదేశ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ముట్టవు, రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టవు. మీరు ఎక్కడ కూలిపోతే ఎక్కడ ఇలా మీరు కట్టినటువంటి కాంట్రాక్టులు ఎక్కడ పడితే ఇలా గుజరాత్లో కూలిపోయింది, అక్కడ మాత్రం ఎన్డీఎస్ఏ రాదు. కానీ తెలంగాణలో మాత్రం ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కన్స్ట్రక్షన్ చేసినా దాని దగ్గర మాత్రం ఎన్డీఎస్ఏ వస్తుంది, దాన్ని మాత్రం ఎంక్వైరీ చేస్తారు. మీ దగ్గర మాత్రం, మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర మాత్రం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న మాత్రం ఎక్కడ కూడా జరగదు. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ నా కాంగ్రెస్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. కాబట్టి ఇలా ఒక్క విషయం, ఇలా రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ కోసం బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతుండ్రు. మేమంటే మరి బీజేపీ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎవరికో బాగుల కోసం కొట్లాడుతుండ్రు, ఎవరి స్వార్థం కోసం పనిచేస్తా ఉన్నాడు, ఎవరిని దేశం మోస్తానికి చేస్తున్నాడు మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలా సీతక్క మాట్లాడతాడు, అటు బండి సంజయ్ మాట్లాడతాడు, వీరందరూ కాదని బీజేపీ వల్ల మాట్లాడతారు. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఎవరున్నారో ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ వ్యతిరేకులు ఎవరు, తెలంగాణ కావాలనుకున్నది ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉండరు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ఇవన్నీ మీరు ఏదైతే వెనక్కి తీసుకుపోయినరో అవన్నీ కూడా కేసీఆర్ గారు మళ్ళా మేము ముందుకు తీసుకొచ్చి మళ్ళీ 10 సంవత్సరాల పాలన ముందుకు తీసుకుపోవాలంటే ఎంత కష్టమవుతుందో. ఇలా జీడిపి ఎక్కడికి పోయింది, ఇలా రైతుల దగ్గర బియ్యం, ఒడ్లు కొనే పరిస్థితి లేదు, ఒడ్లు ఎప్పుడు కొనాలన్న కూడా పరిస్థితి. మీకు కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏ రంగంలోనే చూసుకోండి, ఇలా హోమ్ నీదే, ఇలా కల్తీ తాగిండ్రు, ఎక్సైజ్ నీ దగ్గరనే ఉంది, ఎక్సైజ్ ఇలా ఎక్సైజ్ మంత్రి ఉన్నాడు అదే జిల్లాలో ఎక్సైజ్ మంత్రి ఉన్నాడు, ఆ జిల్లాలోనే ఎక్కువ మంది చచ్చిపోతా ఉన్నారు. ఇలా వాళ్ళ పరిస్థితి, ఇలా నీమ్స్ హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అర్థం కావట్లేదు. కల్తీ తాగి ఏ రంగంలో చూసినా మీకు అవగాహన మీద పట్టు లేదు, ఏ రంగం మీద పట్టు లేదు. తెలంగాణను విచ్చలవిడిగా ఇవాళ మీకు ఎవరు పడితే వారు తెలంగాణ మీద వచ్చి గద్దలు వాలినట్టు తెలంగాణ మీద వాళ్ళు
వాళ్ళు రాక్షస పాలన పాలిస్తూ ఉంటారు. కాబట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఎవరు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఏ ఆఫీసర్ ఏం చేయాలనో, ఏ మంత్రి ఏం చేయాలనో, ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలనో అట్లనే ఉన్నది తప్ప ఇట్లా విచ్చలవిడిగా ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా చేసిండ్రు. ప్రజలు గోసబుచ్చుకుంటారు, ప్రజలు ఆలోచన చేస్తుండ్రు. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తుందిరా, మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారో అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ తీసుకున్నా, ఇలా జూబ్లీస్ తీసుకున్నా, రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్ తీసుకున్నా, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ తీసుకున్నా మళ్ళీ గద్దెని ఇక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగిరేది, హైదరాబాద్లో కూడా ఎగిరేది బీఆర్ఎస్ జెండానే. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఏ విధంగా అయితే కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలో వస్తాడు, ప్రజల సమస్యల మీద కొట్లాడతాడు. ఇలా నీళ్ళ మీద కావచ్చు, వ్యవసాయం మీద కావచ్చు, ఆయన ఆరోగ్యం బాగలేకున్నా కూడా హాస్పిటల్ కూర్చొని రివ్యూ పెడతా ఉన్నాడు. ఇవాళ నువ్వు మా మీద మాట్లాడిన సెక్రటరీకి రావట్లేడు ముఖ్యమంత్రి కేసీఆర్, ఫామ్ హౌస్లో ఉంటాడు అన్నాడు. ఇవాళ నువ్వేం చేసినావు? నువ్వు ఇవాళ కూర్చుంటేనేమో కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటున్నావు, లేదంటే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటావు. నువ్వు మాట్లాడిన మాట ఏది కూడా అబద్ధం కాదు, నువ్వు మాట్లాడిన మాట ఏది కూడా ఒప్పు కాదు. ఇవాళ అంతకుముందు భద్రాచలంలో వాళ్ళ కుటుంబ సభ్యులు తలంబ్రాలు తీసుకపోతే ఏం మాట్లాడినావు? ఇవాళ నువ్వు ఎవరి కుటుంబ సభ్యులు తీసుకోపోతే నీ అన్న ఎవరు? నీ అన్నకు అధికారం ఉన్నది? ఇవాళ నీ అన్న వస్తూ ఉంటాయి, కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీలు వచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది? నీకు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లా మొత్తం ఆదిబట్ల ప్రాంతం అంతా కూడా మీ అన్నదమ్ముల చేతుల్లోకి పోయింది. రాబోయే రోజుల్లో ఏ విధంగా పోతుంది? ఖచ్చితంగా ఇవన్నీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా బయటికి తీస్తాం. ఖచ్చితంగా మీ అన్ని కూడా ప్రభుత్వం నుంచి అన్యాయంగా తీసుకున్నట్టు భూములన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఎవరి భూములను వాళ్ళకి పంచుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడతారు. రాబోయే రోజు తెలంగాణ కోసం ప్రజా సమస్యల మీద కేసీఆర్ కొట్లాడతారు. మళ్ళీ ప్రజల క్షేత్రంలో ఉండి రాష్ట్ర తెలంగాణని కాపాడుకొని మళ్ళీ కేసీఆర్ గారు మీ ప్రజాక్షేత్రంలో వస్తారని నేను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. జై తెలంగాణ.